పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువగా అంటే ఒంటికాల మీద లేస్తుంటారు, ప్రేమ అన్యాయం అయిపోతున్నాడని. అసలు ఎవడన్నీ నాకు అర్థం కాలేదు. రాజకీయ పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రిని అవసరం లేదు, నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, నేను కలిసి పోటీ చేస్తాను ఎవడన్నా చెప్తాడండి? నాకు అర్థం కాలేదు. ప్లీజ్ టెల్ మీ. మీరు జర్నలిస్టులుగా చెప్పండి, ఏ రాజకీయ పార్టీ అని చూసారు? బేరసారాలు ఉంటాయి కదా, నేను నీకు సపోర్ట్ చేస్తే నాకేమి ఇస్తామని అడగాలి కదా. ఏమో నాకు వద్దు, నేను నీకు సపోర్ట్ చేస్తానంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఏం రాజకీయం ఇది? నేను నమ్ముకున్నాడు ఏమైపోవాలి? అది నా ఆవేదన తప్ప ఆయన మీద నాకేంటి సార్ కోపం. పవన్ కళ్యాణ్ మంచి నటుడు, ఆయన సినిమాలు కూడా నేను చూస్తాను. సినిమా తీస్తామని చెప్పారు కదా సార్? తీస్తాం ఎలక్షన్ అయిన తర్వాత తీస్తాను. నేను మాట చెబుతాను సార్, అదే సార్ పవన్ కళ్యాణ్ తీస్తాను సార్. ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ బిజీలో ముందే తీస్తామన్నా, మనం వాయిదా వేసుకున్నాం. మీరు ప్రకటించి కూడా ఎన్ని రోజులు అయిపోయింది సార్? 1 year అయిపోయింది సినిమా తీస్తానని ప్రకటించి. సినిమా తీయడం అంటే చిన్న బాగుంటుంది కదా సార్. ఎలక్షన్ హడావిడిలో ఉన్నాం, తొందరలో తీస్తాం, ఏం కంగారు. దాంట్లో మీరు కూడా నటిస్తున్నారా? అవన్నీ తర్వాత మనం వేరే స్పెషల్ ఇంటర్వ్యూలో మనం చేద్దాం. మీరే యాక్టరే కదా. నేను ఒక మాట చెబుతాను సార్, పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఏ విధమైనటువంటి కక్ష ద్వేషం లేదు. ఆయన చేస్తున్న పనులు మాత్రం తప్పు. దయచేసి ఆయన్ని నమ్మి వెళ్ళేవాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి వీధిని వాళ్ళు అవుతారు. చంద్రబాబు సంకెక్కి నాట్యం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆయనన్నా మార్చండి, మీరన్నా మారండి అని నేను మనవి చేస్తున్నాను.